వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు అని చెప్పి అన్ని పేపర్లో ప్రకటన ఇవ్వడం జరిగింది. అసలు ఈ గ్రూప్ 1కి సంబంధించిన సమాచారం ఏంటిది అంటే రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం. అంటే జవాబు పత్రాలు అంటే మెయిన్స్ పేపర్కి సంబంధించిన అన్ని పేపర్స్ అనేది కరెక్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కరెక్షన్ చేసిన తర్వాత మెరిట్ జాబితా ఆధారంగా ఎవరికైతే స్కోర్ ఎక్కువ వచ్చిందో వారి యొక్క మెరిట్ జాబితాను 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తుంది. అంటే పేపర్ కరెక్షన్ అయిపోయింది, మెయిన్స్ పేపర్ కరెక్షన్ అనేది చేయడం జరిగింది. అక్కడ నుంచి టీజీపీఎస్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రాసెస్ ఏంటిది అని అంటే మెరిట్ జాబితా ఆధారంగా 1:2 లీస్ట్ ఇవ్వడానికి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. వారం 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయంట. వారం 10 రోజుల్లో 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఆధారంగా ఫలితాలు రిజల్ట్స్ అనౌన్స్ చేసి అనంతరం ఆయా అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. ఎవరికైతే 1:2 అభ్యర్థుల్లో జాబితాలో అర్హత కలిగిన జాబితాలో ఉంటారో వారందరికీ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కూడా ఉంటుంది. అంటే వారం 10 రోజుల్లో రిజల్ట్ ఇచ్చిన వెంటనే వారు సర్టిఫికేట్స్ అన్నీ వారు రెడీ చేసుకున్న వెంటనే ధృవీకరణ పత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారంట. 21,093 మంది హాజరయ్యారు పరీక్షలకు. 21,093 మంది పరీక్షలకు హాజరైతే దీని ప్రకారము ఒక్కో పోస్టుకు దాదాపు ఎంతమంది పోటీ పడుతున్నారు? 21,093 మంది పరీక్షలకు హాజరైతే ఒక పోస్టుకి ఎంతమంది? 38 మంది పోటీ పడుతున్నారంట. ఈ పోస్టుల నియామకాలు పూర్తయిన తరువాతనే ఎవరైతే గ్రూప్ 1కి సెలెక్ట్ అవుతారో ఈ గ్రూప్ 1కి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 1:2 నిష్పత్తి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ లిస్ట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్కి ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో లేరో ఈ 563 పోస్టులను నింపిన తర్వాతనే గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి గ్రూప్ 3 పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడించాలని చెప్పి కమిషన్ నిర్ణయిస్తుంది. ఎందుకు అని అంటే గ్రూప్ 1 వచ్చిన అభ్యర్థికి గ్రూప్ 2 రావచ్చు, గ్రూప్ 3 రావచ్చు. అతను గ్రూప్ 1 మొత్తం ప్రొసీజర్ కాకముందే గ్రూప్ 2 ఫలితాలు వెల్లడిస్తే గ్రూప్ 2లో కూడా అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తాడు, గ్రూప్ 3 కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తాడు. తీసుకునేదేమో గ్రూప్ 1 పోస్టు. అంటే గ్రూప్ 2లో గ్రూప్ 3లో తను ఉన్న పోస్టులు బ్యాక్లాగ్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇలాంటి సర్దుబాటు అనేది లేకుండా ఫస్ట్ గ్రూప్ 1కే అతన్ని పంపించిన తర్వాత గ్రూప్ 2లో ఇంకో అభ్యర్థికి 1:2 తీసుకుంటున్నాం కదా, రెండో అభ్యర్థి ఉంటుంది కదా, ఆ రెండో అభ్యర్థి అర్హత కలిగిన రెండో అభ్యర్థికి కూడా గ్రూప్ 2 జాబ్ వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో బ్యాక్లాగ్ పోస్టులు పడకుండా ఫస్ట్ గ్రూప్ 1 మొత్తం ప్రొసీజర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే గ్రూప్ 3 ఫలితాలు వెల్లడించిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫస్ట్ గ్రూప్ 1కి 1:2 పిలుస్తారు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, తర్వాత ఫైనల్ లిస్ట్ ఇస్తారు. గ్రూప్ 2కి కూడా 1:2 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తంగా జిఆర్ఎల్ పెడతారు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెడతారు. కానీ 1:2 నిష్పత్తిలో నంబర్స్ మనకి పెడతారు కదా టీజీపీఎస్సీలో అధికారికంగా వెబ్సైట్లో. 1:2 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని పెట్టిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మెరిట్ జాబితా సింగిల్ లిస్ట్ 1:1 నిష్పత్తిలో ఇస్తారు కదా. 1:2 అయిపోయిన తర్వాత ఎవరికైతే ఉద్యోగం అర్హత కలిగి ఉంటారో వాళ్ళ జాబితాను ఇస్తారు. ఇట్లా అర్హత కలిగిన జాబితాను ఇవ్వాలి అని అంటే బ్యాక్లాగ్ పోస్టులు వెనక్కి పోకుండా ఉండాలి అంటే ఫస్ట్ గ్రూప్ 1 అయిపోయిన వెంటనే తర్వాత గ్రూప్ 2 యొక్క ప్రొసీజర్ అయిపోయిన తర్వాత గ్రూప్ 3 ఇట్లా మేము రిజల్ట్స్ ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి టీజీపీఎస్సీ అధికారికంగా వెల్లడించడం జరిగింది. కమిషన్ భావిస్తుంది తద్వారా ఆయా పోస్టులో బ్యాక్లాగ్లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుందని చెప్పి మనకి పేపర్ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అంశం ఏంటిదంటే గ్రూప్ 1 ప్రధాన పరీక్షల అభ్యర్థులు సాధించిన మార్కుల యొక్క వివరాలను ఎవరైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసిరో వారికి సంబంధించిన పేపర్స్ ఉంటాయి, ఆన్సర్ బుక్లెట్లు. ఈ ఆన్సర్ బుక్లెట్లు అనేది వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు ఉద్యోగ ప్రకటనలో కమిషన్ పేర్కొన్నది. ఆయా పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసిన మెయిన్స్ ఎగ్జామ్ నాకు సంబంధించిన 6 పేపర్లు ఉన్నాయి కదా. ఈ 6 పేపర్ల మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్ ఉంటాయి కదా, నా లాగిన్ ఐడిలో నా యూజర్ ఐడిలో
నేను నా హాల్ టికెట్ నంబరు నా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ 6 పేపర్లు అనేది దాంట్లో స్కాన్ చేసి పెడతారు. మనం చూసుకోవాలి మెయిన్స్ పేపర్ నేను ఎట్లా రాసిన, వీరు స్కోర్ ఎట్లా వేసారు, నాకు ఏదైనా అభ్యంతరం ఉంటే వీటికి సంబంధించి నేను నెక్స్ట్ ఏం చేయాలి, సబ్జెక్టుల వారుగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనున్నది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉంటే రీకౌంటింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ రీకౌంటింగ్ ఆప్షన్ ప్రొసీజర్ ఏంటిదంటే 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన 15 రోజుల్లోగా, ఎప్పుడైతే 1:2 నిష్పత్తి మనకి వెల్లడిస్తారో టీజీపీఎస్సీ అధికారికంగా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుందో, రిజల్ట్స్ అనౌన్స్ చేసిన 15 రోజుల్లోగా ఏం చేయాలి, అభ్యర్థులు ఒక్కో పేపర్కి 1000 రూపాయల చొప్పున ఫీ చెల్లించి రీకౌంటింగ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 1:2 టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, వెంటనే మనకు సంబంధించిన యూజర్ ఐడి లాగిన్లో పాస్వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మన పేపర్స్ ఉంటాయి కదా, 6 పేపర్లు మనం రాసినాయి అవి చూసుకోవాలి. మార్కులు తక్కువ వస్తే దేంట్లో తక్కువ వస్తున్నాయి, ఈ 6 పేపర్లు చూసుకున్న తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని రీకౌంటింగ్కి పంపించాలనుకుంటే ఒక పేపర్కి 1000 రూపాయలు చొప్పున, ఒక్కో పేపర్కి 1000 రూపాయలు చొప్పున చెల్లించి రీకౌంటింగ్కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రీకౌంటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ జాబితాను మేము వెల్లడిస్తామని చెప్పి టీజీపీఎస్సీ పేర్కొనడం జరిగింది. గ్రూప్ 1కి సంబంధించిన అంశం ఇది. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే డిఎస్సికి సంబంధించిన అంశం మనకి ఏమి ఇచ్చారు, ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఫిబ్రవరి ఆఖరు వరకు దాదాపు 6000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాటు చేస్తుంది. రాబోయే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆ ఎస్సీ వర్గీకరణ మేరకు గ్రూపుల వారీగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. అసెంబ్లీలో రోస్టర్ పాయింట్లు ప్రకటించడంతో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చింది. మొత్తంగా దీన్ని బట్టి మనకు అర్థమైన అంశం ఏంటిది అని అంటే వచ్చే నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అదేవిధంగా ఫిబ్రవరి ఆఖరు వరకు దాదాపు 6000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి మంత్ ఎండింగ్లో 6000 పోస్టులతోటి మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఇక్కడ పేర్కొనడం జరిగింది. డిఎస్సికి సంబంధించిన సమాచారం ఫిబ్రవరి చివరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. రాబోయే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు అనేది వర్తించనున్నది. ఈ అంశాలు చూసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది అని అంటే 2025లో వెలువడే నోటిఫికేషన్లు 2025లో ఏ నోటిఫికేషన్లు వస్తాయి, వీటికి సంబంధించిన సమాచారాన్ని మనకి ఏ విధంగా ఇక్కడ పేపర్లో ప్రకటించారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు, అని అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం డేట్ల ప్రకారం ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో నోటిఫికేషన్లు అయితే రాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ నోటిఫికేషన్లు ఏమేమి నోటిఫికేషన్లు ఉన్నాయి అవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ఇక్కడ ప్రకటించడం జరిగింది. టెట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం ఫిబ్రవరి చివరిలో 6000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా అనంతరం గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఇవి ఎప్పటి నుంచో అంటారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వస్తుందని. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషను, ఎస్ఏ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఎస్ఏ పోలీస్ కానిస్టేబుల్, ఇవి రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఏంటిదంటే మనకి ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ సంవత్సరంలో వచ్చే నోటిఫికేషన్లకు సంబంధించి ఏమేమి పొందుపరిచారు ఇక్కడ అంటే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ 6000 పోస్టులతోటి. అదేవిధంగా డిఎస్సి అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటిది ఇక్కడ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు, వీటితో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఏ నోటిఫికేషను, కానిస్టేబుల్ నోటిఫికేషను, ఇవి అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం గ్రూప్ 1కి సంబంధించిన ప్రొసీజర్ మాట్లాడుకున్నాం. గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ జాబితా వచ్చిన తర్వాత వాళ్ళు జాబ్లు ఎక్కుతారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఏంది ఇవి 2022 నోటిఫికేషన్ సంబంధించి ఆ గ్రూప్ 2 యొక్క నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేసి గ్రూప్ 2 పోస్టులు నింపిన తర్వాత గ్రూప్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసి గ్రూప్ 3 అయిపోయిన తర్వాత ఇవి ప్రొసీజర్ అవ్వడానికే మనకి ఏప్రిల్, మే వరకు వెళ్తుంది. ఈ ఏప్రిల్, మే తర్వాత జరిగే ప్రొసీజర్ ఇది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 1 ఒక నోటిఫికేషను,
గ్రూప్ 2 ఒక నోటిఫికేషన్, గ్రూప్ 3 ఒక నోటిఫికేషన్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించిన పోస్టులతోటి అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నది. అదేవిధంగా సింగరేణిలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారంట. సింగరేణిలో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులని, మైనింగ్కి సంబంధించిన పోస్టులని, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా సిద్ధం చేస్తారు. వీటితో పాటు ఏఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఏడబ్ల్యూ లాంటి టెక్నికల్ పోస్టులకు లైన్మెన్ జాబ్స్కి ఈ ఏడాదిలో జాబ్ నోటిఫికేషన్స్ రానున్నాయి. మొత్తంగా ఏమేమి అంశాలు చెప్పారంటే డిఎస్సికి సంబంధించిన అంశాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి కానీ, గ్రూప్ 2కి సంబంధించి కానీ, గ్రూప్ 3కి సంబంధించిన కానీ నోటిఫికేషన్స్, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్కి సంబంధించిన పోస్టులు, సింగరేణిలో నోటిఫికేషను, అదేవిధంగా ఏఈకి సంబంధించిన పోస్టులు, ఏడబ్ల్యూకి సంబంధించిన పోస్టులు, జూనియర్ లైన్మెన్కి సంబంధించిన జాబ్స్, వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ రానున్నాయి. మేము ఈ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత 6 నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేస్తాము. వీటిలో ఎలాంటి కేసుల సమస్యలు లేకుండా వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్మెంట్ చేయనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా 6 నెలల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు ప్రభుత్వము. ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా క్వశ్చన్ పేపర్స్లో తప్పులు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్లో తప్పులు తావు లేకుండా ప్రతి ఎగ్జామ్లో ఎక్కువగా క్వశ్చన్స్ అనేది తప్పుల క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈసారి అలాంటి మిస్టేక్స్ లేకుండా చూసే బాధ్యత మాది అన్నట్టు ఇక్కడ మనకి పేపర్లో ప్రకటన వచ్చింది. నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు బోర్డులు రెడీగా ఉన్నాయి. ఖాళీల సమాచారాన్ని ఇప్పుడు నోటిఫికేషన్లు ఆల్రెడీ మనకి రిజల్ట్స్ కొన్ని అనౌన్స్ చేసేట్టున్నాయిగా, అవి ఎప్పుడైతే అవి అయిపోయిన తర్వాత రిటైర్మెంట్లకు సంబంధించి తర్వాత కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని ఏప్రిల్లో తీసుకొని మే, జూన్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఫస్ట్ ఏంటిది గ్రూప్ 1 రిజల్ట్స్, తర్వాత గ్రూప్ 2 రిజల్ట్స్, తర్వాత గ్రూప్ 3 రిజల్ట్స్. ఇదంతా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనకు కొత్తగా వచ్చే నోటిఫికేషన్లో డిఎస్సి, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తర్వాత ఎస్ఐ, తర్వాత పోలీస్ కానిస్టేబుల్, ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్కి సంబంధించినవి, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్, గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్, గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్, జూనియర్ లైన్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్, సింగరేణికి సంబంధించిన నోటిఫికేషన్, అదేవిధంగా ఇంకేమున్నాయి ఏఈలు, టెక్నికల్ పోస్టులకు సంబంధించిన ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్, వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు 2025 సంవత్సరంలో రానున్నాయి అని చెప్పి పేపర్లో ప్రకటనలు రావడం జరిగింది. వీటికి సంబంధించిన సమాచారం జాబ్ క్యాలెండర్లో కూడా మనకి పేర్కొనడం జరిగింది. ఈ అంశాలు మనం ఒకసారి చూసుకోవాలి. థ్యాంక్ యూ. విష్ణు ఐఏఎస్ అకాడమీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.